శ్రీమాత్రే నమః. వందే మాతరం. జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్, అతని గురించి గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి చర్చ నడుస్తోంది, హడావిడి జరుగుతోంది. అలాగే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరియు మరేంటో నిన్ననే వచ్చి తెలుస్తోంది, ఆ జడా శ్రవణ్ అనేటటువంటి అడ్వకేట్కి అతని ఏదో సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయిందనో సంథింగ్, అతను ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదనో ఇలా రకరకాలుగా ఏవో తెలుస్తోంది. సో వీళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేయడము, మరొక పక్క సోకాల్డ్ మూవీ సెలబ్రిటీలు అని చెప్పుకుంటూ హేతువాదులం అని చెప్పుకుంటూ ఉండేటటువంటి ప్రకాష్ రాజు, ఇంకొక పక్క తులసి వనంలో గంజాయి మొక్కలాగా తులసి చందు, పేరుకే తులసి పెట్టుకుంది కానీ నోరు తెరిస్తే ఎప్పుడు భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ వీడియోలు చేస్తూ జర్నలిస్ట్ ముసుగులో ఆవిడ ఎప్పుడూ కూడా ప్రజల్ని, ముఖ్యంగా యువతని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ, ఆవిడ వీడియోలో గతంలో చూసాము, టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తూ, లేకపోతే గనక ఇంకెవరినో సపోర్ట్ చేస్తూ, నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 6 డజన్ దొంగలు ఎవరో అందరూ కలిసి మళ్ళీ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క వైసీపీ కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా జోసెఫ్కి తెలుస్తుంది. అసలు ఏంటి సంగతి అని అంటే, వాక్ స్వాతంత్రం పేరుతో, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, నాస్తికత్వం పేరుతో, హేతువాదం పేరుతో హిందూ దేవతలని, దేవుళ్ళని, రాముల వారిని, సీతమ్మ వారి దగ్గర నుంచి అందరినీ దుర్భాషలాడుతూ చాలా అత్యంత నీచంగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలో ఎక్కడ కల్పించబడింది? భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అని అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడడము అని, లేదంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ఇబ్బంది వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది తప్పితే భక్తులు కోట్లాది మంది విశ్వసించేటటువంటి వారి దేవుళ్ళని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జోసెఫ్? ముఖ్యంగా మొన్న అతను వెళ్ళినటువంటి సభకి దళిత క్రైస్తవ సభ, వాళ్ళు తీసుకున్నదే పర్మిషన్ దానికోసం. అసలు ఈ దళిత క్రైస్తవ అనేది న్యాయస్థానం కూడా అటువంటి పదం లేదు, ఉంటే దళితులు ఉంటారు లేదా క్రైస్తవులు ఉంటారు అని చెప్పింది. అంటే రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా అటువంటి అధికారికంగా పదం అయితే లేదు. అయినప్పటికీ వాళ్ళు దానిపైన పర్మిషన్ తీసుకున్నారు. అందులో ఏం మాట్లాడుకోవాలి అని అంటే కనుక వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్యలు మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆ పేరుతో పర్మిషన్ తీసుకుని అక్కడ హిందూ దేవీ దేవతలని దుర్భాషలాడడం ఒకటి చేస్తే, ఇంకొకడేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యులని కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు. ఇంకొకటి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. వీరందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి అని మాట్లాడుతూ ఉంటే వీరందరికీ ఏంటి మంట, వీళ్ళకి ఎందుకు నొప్పి? అసలు వీళ్ళందరూ కూడా ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఎప్పుడైనా సరే వేరే ఏ మతానికైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకున్న దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఆయనే టార్గెట్ చేసి డిప్యూటీ సీఎం అని చెప్పని కూడా చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఈ విధంగా దుర్భాషలు ఆడము, నా నోరు నా ఇష్టము, నేను మాట్లాడతాను అని చెప్పని అనడము, మళ్ళీ పోలీసులేమో కేసులు పెడుతుంటే పైగా వ్యతిరేకంగా మళ్ళీ నన్ను కూడా చంపేస్తారా, నేనే ఆత్మహత్య చేసుకుంటాను, ఈ బెదిరింపులు ఏంటి? దీన్ని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం కాదా? ఇది నిజంగానే ప్రజల మధ్య మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించడం కాదా? ఇటువంటి హక్కు ఎవరిచ్చారు? అసలు ఆ జోసెఫ్ అయిన అతను హేతువాది అని అంటున్నాడు. అతను హేతువాది అయితే కనుక క్రైస్తవ సభలకు ఎందుకు వెళ్తున్నాడు? నీకు హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు, లేదంటే హిందూ దేవతలంటే ఇష్టం లేదు అంటే నువ్వు పూజ చేసుకోకు. కానీ అంతేగాని తిట్టడం ఏంటి? దుర్భాషలాడే హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడేమో మళ్ళీ కేసులు పెడుతున్నారు అని చెప్పి అంటారు. పెట్టరా మరి? నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా పెడతారు. మరి ఏ మనోభావాలు, వాక్ స్వాతంత్రం మీకు మాత్రమే ఉందా? మాకు లేదా? ప్రజలకు లేదా? హిందువులకు లేదా? ఎంత నీచంగా మాట్లాడాడు జోసెఫ్! చాలా అత్యంత దారుణంగా మాట్లాడాడు హిందూ దేవతల గురించి. అలాగే అసలు మాట్లాడే హక్కు ఎలా వస్తుంది? ఆ ప్రకాష్ రాజు ఈ నాస్తికత్వం అంటే నేను అడుగుతున్నాను, జోసెఫ్, ప్రకాష్ రాజు, చందు, తులసి మీరందరూ నాస్తికులు అని చెప్పుకుంటున్నారు కదా, హేతువాదులు అంటున్నారు కదా. హేతువాదులు అని అంటే మీకు ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయాలి, హిందువులను తిట్టాలి, చిచ్చు పెట్టాలి అని చెప్పనని? అదా హేతువాదం అంటే? మీరేమో అడ్డగోలుగా బాగా కొవ్వెక్కి బలిసి మాట్లాడొచ్చు ఏవి పడితే అవి, మళ్ళీ తిరిగి దానికి రియాక్షన్ ఉంటే మటుకు అమ్మమ్మ మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అంటారు.
పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ దేనికి ఇచ్చారు? ఎవడో ఇలానే కూర్చొని చర్చిల్లోనో ఇంకో చోట ఉండి సనాతన ధర్మాన్ని అంటూ ఉంటే ఆయన రియాక్షన్ అయ్యారు. యాక్షన్ అంటే అవతల వాళ్ళ నుంచి యాక్షన్ వస్తే ఈయన రియాక్షన్ అయ్యారు, ఇచ్చారు దానికి. సో ఇప్పుడు ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి రియాక్షన్ చట్టబద్ధంగా మరి పోలీసులు ప్రభుత్వం తీసుకుంటుంది. మేము చెప్పేది ఒకటే, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఎవరికైనా ఒక వ్యక్తిని కానీ అవతల వ్యక్తిని కానీ లేదా ముఖ్యంగా చట్ట సభల్లో ఉన్నటువంటి వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అనే హక్కు ఎవరికీ లేదు. హిందూ దేవతల జోలికి వస్తే మటుకు మీకు ఈ విధంగానే చట్టం ఎవరికీ చుట్టం కాదు. మీరు ఎలాగో నోరుందని మాట్లాడుతూ ఉంటే మా లాంటి వాళ్ళందరం కూడా మేము ఈ పైన కేసులు పెడుతూనే ఉంటారు. హిందువులందరూ కూడా హిందూ సంస్థలు మరి దానికి మీరు చేసుకున్న దానికి అనుభవించాల్సిందే. తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కూడా మీకున్నటువంటి ఎక్సెసివ్ అగ్రెసివ్ భావోద్వేగాలు ఏమైనా ఉంటే గనక మీ దగ్గరే పెట్టుకోండి, లేదా పరిణామాలు ఇలానే అనుభవించాల్సి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలి.